మన ఇళ్లల్లో, మన చేతుల్లో, మన ఫోన్లలో నెమ్మదిగా పేలుతున్న డిజిటల్ బాంబు కథ ఇది. ఒక్కసారి నిజంగా ఆలోచించండి. లేచిన వెంటనే ఫోన్, తిన్నాక ఫోన్, బోర్ కొడితే ఫోన్, నిద్ర రాకపోతే ఫోన్. ఫోన్ మన చేతుల్లో ఉందా లేక మనమే ఫోన్ చేతిలో ఉన్నామా? లోకల్ సర్కిల్ సంస్థ దేశమంతా డిజిటల్ అలవాట్లపై ఒక సర్వే చేసింది. 302 జిల్లాలు, 57,000 మంది తల్లిదండ్రులు, ప్రతి ఇద్దరిలో ఒక పిల్లాడు రోజుకు 3 గంటలకు పైగా ఆన్లైన్లోనే ఉంటున్నాడు. ప్రతి 5గురిలో ఒకరికి 6 గంటల కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఓటీటీ, ఆన్లైన్ గేమ్స్ ఇవే ఇప్పుడు. పిల్లల స్కూల్, ప్లే గ్రౌండ్, ఫ్రెండ్ సర్కిల్, బయట ఆటలు బంద్, బయట ప్రపంచం బంద్, రియల్ ఫ్రెండ్స్ బంద్, అంతా వర్చువల్. ఈ సర్వే ప్రకారం పిల్లల డిజిటల్ వ్యసనం వల్ల తల్లిదండ్రుల బాధ ఇది. చిన్న విషయాలకే కోపం, ఓపిక లేకపోవడం, ఫోకస్ తగ్గిపోవడం, చదువుపై ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, ఫిజికల్గా ఏమాత్రం యాక్టివిటీ లేకపోవడం. ఇవన్నీ వయసు సమస్యలు కాదు, ఇవి డిజిటల్ ఓవర్డోస్ సైడ్ ఎఫెక్ట్స్. ఇది కేవలం ఫోన్ ఎక్కువ వాడుతున్నారన్న విషయం కాదు. డాక్టర్లు చెబుతున్నది వింటే షాక్ అవుతారు. 2 ఏళ్లలోపు పిల్లలకు స్క్రీన్ అంటే మెదడుకు డేంజర్, స్పీచ్ డిలే, అటెన్షన్ ప్రాబ్లమ్స్, సోషల్ స్కిల్స్ తగ్గిపోవడం, ఇవన్నీ కలిసొస్తే వర్చువల్ ఆటిజం అన్న కొత్త ప్రాబ్లం వస్తుంది. ఇది కొత్త డిజిటల్ ట్రెండ్ కాదు, ఇది అల్లారం మోగుతున్న డేంజర్ బెల్. లాంగ్ టర్మ్లో పిల్లల్లో నిద్రలేమి, ఊబకాయం, మెటబాలిక్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓన్లీ పేరెంట్స్? నో. ఓన్లీ కిడ్స్? నో. ట్రూత్ ఏంటంటే అడిక్టివ్ యాప్స్, హెన్లెస్ స్క్రోలింగ్ ఆల్గరిథమ్స్, కిడ్స్ను టార్గెట్ చేసే కంటెంట్, టెక్ కంపెనీలు కూడా ఇందులో పెద్ద రోల్ ప్లే చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్, స్ట్రీట్ ఏజ్ వెరిఫికేషన్, పేరెంటల్ పర్మిషన్, కిడ్స్ డేటా ప్రొటెక్షన్ అవసరమంటున్నారు పేరెంట్స్. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సలహా ఏమిటంటే 2 ఏళ్లలోపు పిల్లలకు నో స్క్రీన్, 2 నుండి 5 ఏళ్లలోపు పిల్లలకు మ్యాక్స్ 1 అవర్, 5 ఏళ్ళు దాటిన పిల్లలకు మ్యాక్స్ 2 అవర్స్. ఫోన్ని బేబీ సిటర్ చేయొద్దు. స్క్రీన్ టైంకి టైమర్ పెట్టండి. డిజిటల్ డిటాక్స్ డేస్ ట్రై చేయండి. అవుట్డోర్ ప్లే నాన్ నెగోషియబుల్, టాక్ మోర్, స్క్రోల్ లెస్. ఫోన్ చెడ్డది కాదు, అది ఒక టూల్. కానీ ఆ టూల్ మనల్ని కంట్రోల్ చేస్తే అది వెపన్ అవుతుంది. ఇప్పుడు చాయిస్ మనదే. ఫోన్ని మన చేతిలో పెట్టుకుంటామా లేక డిజిటల్ బాంబుగా పేల్చుకుంటామా అన్నది మనకు మనమే తేల్చుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.